మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. సార్ కాకినాడ కోర్టు మీద మాఫియా మీద సినిమా చేస్తారు సార్. కాకినాడ కోర్టు మాఫియా మీద ఈ సినిమా ఏమైనా చేస్తారు? నువ్వు ఇప్పుడు పోతు ఇప్పుడు ఎలాగే పోవు స్వామి. సంతోషం ఇప్పుడు ఆవిడకి ఇస్తారు అవకాశం. అంతే అందరూ కుదరదు. అన్స్టాప్ నేను చెప్పాగా, అందరు చేయండి అని ప్రోగ్రామ్స్. రేపు ఎవరు అడిగినా సరే నేను ఎవరు చేయను. అల్లు అరవింద్ గారికి నాకు నా సంబంధం చిన్నప్పటి నుంచి రామయ్య గారు అంటే మాకు నాన్నగారితో ఉన్న సాన్నిధ్యం చిన్నప్పటి నుంచి నేను అల్లు అరవింద్ గారు బాగా ఉంటే మేము ఒకళ్ళు తెలిసిన వాళ్ళు మా కుటుంబాల మధ్య అలా ఉండేది. అందుకే వాళ్ళకి ఎడగానే ఇంకా రెండో ఇంకొక క్షణం కూడా ఆలోచించాను. అది కొనే కస్టమర్స్ ఇప్పుడు ఇందులో మెయిన్గా ఏంటంటే ఇంకా డిజైన్ ఇప్పుడు వేరే దుకాణాలు అనుకోండి వాటిలో ఒక 20 చూపిస్తారు అంతే. ఎంత మిగతా చూపిస్తే మరి కాపీ కొడతారు ఇవ్వండి డిజైన్. ఇక్కడ అలా కాదు, 200 ఉంటే 200 మీరు మినిమం పరుస్తారు. సో అదే ఒకటి సార్ మన కస్టమర్ ఫ్రెండ్లీ, అది మేము జ్యువెలరీ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ అంటాం. అలాగే కాలుష్యం వీటన్ని బాలకృష్ణ గారు అలాగే వచ్చేవాళ్ళు కూడా మనకి మంచిగా అదే వైబ్రేషన్స్ అందరూ పోతారు. సార్ సంక్రాంతి సినిమా ఎప్పుడు సార్? సార్ బాలకృష్ణ గారు సంక్రాంతికి సినిమా లేక అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. కనీసం మోక్షంతోనే అవసరం అంటున్నారు. మళ్ళీ సంక్రాంతికి మీరు ఎప్పుడు సందడి చేస్తారు? గుమ్మడికాయ కొట్టేసారు, ఎలా ఉంటుంది? జనవరి 12 పెడతారా? అదే మరి గుమ్మడికాయ కొట్టేశారు కదా సార్, ఎలా ఉంటుంది సినిమా? ఎలా ఉంటుంది అనండి. గుమ్మడికాయ కొట్టేశారు అంటే అయిపోయింది కదా, షూటింగ్ అయిపోయింది కదా సార్. ఒక్క నిమిషం మాట మాట్లాడతారు. ఇప్పుడు ఈ తోచిన భాష ఏ భాష మాట్లాడినా ఊరికి వెళ్ళాలి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ పరిస్థితి మొత్తం అది ఒక 2000 ఇక్కడి నుంచి వస్తున్నారు చాలా మంది. అందరూ పంపిస్తున్నారు, లెటర్ ఇస్తున్నారు. సరే గారు వాళ్ళందరూ కూడా హాస్పిటల్ కంటే ఒక బ్రాండ్ అది. చంద్రబాబు నాయుడు గారు ఎలా బ్రాండ్ రాష్ట్రానికి, అలా మన క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, క్యాన్సర్ వైద్యానికి ఒక బ్రాండ్. అందరూ వస్తున్నారు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారు అందరూ. సార్ అన్స్టాపుల్ 4లో పిఠాపురం ఎమ్మెల్యే గారు, హిందూపురం ఎమ్మెల్యే గారు ఏమన్నా షో అయినా అనుకోవచ్చా? సార్ మీ రికార్డ్ మీరే బ్రేక్ చేయాలి సార్. మీ రికార్డ్ మీరే బ్రేక్ చేయాలి. సృష్టించాలని మేమే, దానికి తిరిగి రాయాలని నమ్మితమైనదిగా మాట్లాడతారు. సార్ నాగార్జున గారు బంగారం కొనమంటారు, వెంకటేష్ గారు బంగారం తాగట్టు పెట్టమంటారు. మీరేం చెప్తారు? మనిషి యొక్క వ్యవహార శైలి ఉంటుంది. అందరూ బాగా ఎంజాయ్ చేశాం కదా సార్. నమస్కారం అండి. ఈ వేగా జ్యువెలరీతో డిజైన్స్ గురించి మాట్లాడాలని సార్ చెప్తున్నారు మీరు. నమస్కారం అండి. వేగా జ్యువెలరీతో ఈ యొక్క ఇది ప్రారంభం బాలయ్య గారితో ప్రారంభం చేయడం నా అదృష్టం.
వేగా జ్యువెలరీతో మనం ఒక యాడ్ ఫిల్మ్ చేసాము. అప్పుడు నేను ఇక్కడ ఉన్న డిజైన్స్ ఇవన్నీ నేరుగా చూసి పర్సనలీ ఐ లవ్ ఇట్ అ లాట్. ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే చాలా గ్రాండ్గా కానీ లైట్గా. ఎవరో అడిగారు ఈ బంగారం ప్రైస్ పెరుగుతుంది, బట్ ఒక ఆడవాళ్ళు డ్రెస్ చేస్తే అది ఫుల్గా కనపడాలి బంగారం వేస్తే. సో ఈ డిజైన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ దట్ అది ఫుల్గా కనిపిస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ ఫౌండ్ ఇన్ వేగా. అంతే, ఇంకేం లేదు. 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక ఫ్లోర్లో డైమండ్, ఒక ఫ్లోర్లో యాంటిక్, ఒక ఫ్లోర్లో గోల్డ్. కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఈ బ్రాండ్తో. వేగా జ్యువెలరీస్ ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా పైకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. రాజమండ్రి అంటే ప్రజాభవన్, అలాగే ఇది ఫస్ట్ టైం నాకు కాకినాడలో. బాలయ్యతో కలిసి రావడం ఎలా ఫీల్ అవుతుంది? అదే బాలయ్యతో కలిసి రావడం ఎలా ఫీల్ అవుతుంది? సూపర్ ఫన్. అది యాడ్ షూట్ జరిగిన రోజు ఫుల్ డే నేను నవ్వడం స్టాప్ చేయలేదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇట్ వాజ్ సూపర్ ఫన్. అంత ఎనర్జెటిక్గా, హ్యాపీగా అయిపోయింది. షూటింగ్ ఏంటి మేడం? స్వైపు మూవీ, ఒక పీరియాడిక్ మూవీ జరుగుతుంది నిఖిల్ గారి మూవీ. నిఖిల్ గారు ఓకే ఓకే ఓకే.